లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఈ వీడియోలో క్రీస్తు విరోధి గురించి నేర్చుకుందాం. క్రీస్తు విరోధి ఎవరు, వారి యొక్క 10 లక్షణాలు ఏంటి, వచ్చి ఏం చేస్తాడో, భవిష్యత్తులో రాబోతున్నటువంటి క్రీస్తు విరోధి వచ్చి ఏం చేస్తాడనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీకు 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు, ప్రధానమైన లక్షణాలు తెలియచేస్తాను. అవి ఏంటంటే, మొట్టమొదటిది ఆయన మేధావి. ఈ యొక్క క్రీస్తు విరోధి చాలా మేధావి. దానియేలు గ్రంథం 8:23 ప్రకారం ఈ యొక్క క్రీస్తు విరోధి అపర మేధావి, బాగా మేధావి అని తెలుసు. ఈ మేధావితనం ఎక్కడ తెలుస్తుంది అంటే వాణిజ్యంలోనూ వ్యాపారంలోనూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎకానమీలోనూ కూడా ఇవి బయలుపడతాయి. అలాగే యుద్ధాలు, ప్రసంగాలు కూడా, అలాగే రాజకీయపరమైనటువంటి అంశాలు, వీటిలో ఇతని జీనియస్నెస్, ఇంటెలిజెన్స్ అనేవి బయటకు వస్తాయి. ఇక రెండవది ఏంటంటే, అబద్ధ క్రీస్తుని అనుకరిస్తాడు. అంటే క్రీస్తులా ఉంటాడు, క్రీస్తులా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. క్రీస్తు విరోధి దేవుణ్ణి అని చెప్పుకుంటాడు, నేను దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:4 ప్రకారం. అలాగే యేసుక్రీస్తు వారిలాగా అద్భుతాలు చేయడానికి ప్రవర్తిస్తాడు. యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతాలు చేశాడు. ఈ క్రీస్తు విరోధి కూడా అటువంటి అద్భుతాలని అనుకరిస్తాడు, అలాంటివే చేస్తాడు. క్రీస్తు వారు ప్రకటన గ్రంథం 19:12 ప్రకారం అనేకమైన కిరీటాలతో అభిషేకం చేయబడ్డారు. ఈ క్రీస్తు విరోధి కూడా 10 కిరీటాలతో పట్టాభిషేకం చేయబడతారు, ప్రకటన గ్రంథం 13:1 ప్రకారం. అలాగే క్రీస్తు వారు తెల్ల గుర్రాన్ని నడుపుతున్నట్లు ఈ యొక్క క్రీస్తు విరోధి కూడా తెల్ల గుర్రాన్నే నడుపుతాడు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం. అలాగే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందారు, మత్తయి సువార్త 28:6 ప్రకారం. ఈ యొక్క క్రీస్తు విరోధి కూడా పునరుద్ధానం చేయబడినట్లుగా కనిపిస్తాడు, పునరుద్ధానం చెందేట్లుగా అనిపిస్తాడు. ఈ విధంగా క్రీస్తును అనుకరిస్తూ ఉండేటువంటి తత్వం, ఇవి 2 కూడా ప్రధానమైనటువంటి లక్షణాలుగా క్రీస్తు విరోధిలో కనబడతాయి. ఇప్పుడు అసలు ఆయన వచ్చి ఏం చేస్తాడు అని చెప్పేదానికి మన ముందు ఈ క్రీస్తు విరోధి ఎవరు, ఏంటి బాగా అర్థం చేసుకోవడానికి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివితే బాగా అర్థమవుతుంది. క్రీస్తు విరోధి ఈ యొక్క అంత్యకాలంలో గొప్ప శక్తిలోనికి, ప్రపంచాన్ని ఏలేటువంటి గొప్ప పవర్లోకి వస్తారు. ఈ యొక్క క్రీస్తు విరోధి గురించి, ఆయన ఏమిటో, అతను ఏం చేస్తాడో, అతను అధికారంలోకి రావడానికి సంకేతాలు మరియు సంఘటనలు, చివరికి అతని లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకు సహాయపడుతుంది. మొదటగా మనం చూసేది ఏంటంటే, అసలు ఈ క్రీస్తు విరోధి ఏంటి, ఎవరు అనేది. మొదటి విషయం ఏంటి అంటే, దీంట్లో మొదటి అంశం ఈయన క్రూర మృగం. ఈ యొక్క క్రీస్తు విరోధి ఒక క్రూర మృగం. ప్రకటన 13:1 ప్రకారం సముద్రం నుంచి ఒక మృగం పైకి రావడాన్ని నేను చూశానంటాడు యోహాన్. సముద్రం నుంచి ఒక క్రూర మృగం బయటకు వస్తుంది. ప్రకటన గ్రంథం ఈ క్రీస్తు విరోధి గురించి, ఈ క్రీస్తు విరోధిని మృగంగా 32 సార్లు చెప్తారు, 32 సార్లు మృగంగా చిత్రీకరిస్తుంది. ఈయన పాలన ఎట్లా ఉంటుందంటే, దౌర్జన్యమైనటువంటి, నియంత్రమైనటువంటి, క్రూరమైన, నెత్తుటితో కూడిన, రక్తముతో కూడిన, అనియంత్రమైనటువంటి ఒక పాత్రను గుర్తు చేస్తుంది. ఇవి సాధారణంగా గొర్రె పిల్లలా కనపడతాడు. ఈ క్రీస్తు విరోధి శాంతిముఖునిగా నటిస్తాడు, క్రీస్తు వారిలా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మనం ల్యాంబ్గా, గొర్రె పిల్లగా ఆయన చూడడానికి ప్రయత్నం చేస్తాడు. గొర్రె పిల్ల పాపులను రక్షిస్తుంది, కానీ ఇది క్రూర మృగం. ఈ క్రూర మృగం పరిశుద్ధుల్ని హింసించి ఉరి తీయిస్తుంది, చంపేస్తుంది. గొర్రెపిల్ల సున్నితమైంది, ఈ యొక్క మృగం మాత్రం భయంకరమైన మృగం ఇది. ఇక గొర్రెపిల్ల ప్రేమ గలది, ప్రేమ, దయ, జాలి ఇట్లాంటివి చూపిస్తుంది, కానీ మృగం మాత్రం కఠినమైంది, హృదయం లేనిది, క్రూరమైంది. సో ఈ వ్యత్యాసాలు కనపడతాయి. ఇది ఒక మృగం అని క్రీస్తు విరోధి గురించి అనుకోవచ్చు. ఇక రెండవది ఏంటంటే, ఈ క్రీస్తు విరోధి ఎవరు అంటే, ఇది అన్యజనాంగం, అన్యజనుడు. ఈ అన్యజనుడుగా, అన్యజనాంగంగా ఈ క్రీస్తు విరోధి కనబడతాడు. ఈ మృగం సముద్రంలో నుంచి పైకి లేస్తుంది. సముద్రం అన్య దేశాలను సూచించేది. ప్రకటన 17:15 ప్రకారము సముద్రం అన్య దేశాలను సూచిస్తుంది. ఈ యొక్క క్రీస్తు విరోధి అన్యజనులను సూచిస్తే వారుగా ఉంటారు. యాంటీ అంటే దాని అర్థం ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్గా వస్తుంది, లేదా అగైనెస్ట్, అపోజిట్ టు అని మనకు మీనింగ్. సో యాంటీ క్రైస్ట్ అనగానే అది క్రీస్తు విరోధి అనగానే, సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రైస్ట్, అగైనెస్ట్ క్రైస్ట్, అపోజిట్ టు క్రైస్ట్ అని మనకు అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, యాంటీ క్రైస్ట్ అనేది మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్గా ఉంటాడు, సన్ ఆఫ్ డిస్ట్రక్షన్గా ఉంటాడు. సో అన్యాయమైనటువంటి మనిషిగా, విధ్వంసపు కుమారుడిగా అతడు ఉంటాడు. సో ప్రపంచాన్ని దేవునికి వ్యతిరేకంగా నడిపించడానికి, తిరుగుబాటులోనికి నడిపించడానికి ఈయన ప్రయత్నం చేస్తాడు. జన సమూహాలందరినీ పోగు చేస్తాడు. ఇక మూడవ ఆస్పెక్ట్ ఏంటంటే, మూడవ పాయింట్, క్రీస్తు విరోధి అనగానే ఒక గొప్ప పవర్, అది ఒక గొప్ప శక్తి. అది ప్రకటన 13:1 10 కొమ్ములు 7 తలలతో కనిపిస్తుంది మృగం. 10 కొమ్ములు 7 తలలు. జంతువుల కొమ్ములు ఆయుధాలుగా ఉపయోగపడతాయని మనకు తెలుసు. కొమ్ముల ద్వారానే అవి రక్షించుకుంటే అవే ఆయుధాలుగా వాడబడతాయి. సో కొమ్ములు చివరికి శక్తికి చిహ్నంగా కూడా మారతాయి.
శక్తికి కూడా అవి చిహ్నం. తర్వాత అవి ఆధిపత్యానికి, రాజ్యాలకి, రాజుల్ని కూడా సూచించేదిగా కనబడతాయి ఇవి. అంటే క్రీస్తు విరోధి ఆధిపత్యాన్ని, రాజ్యాలను, ఆధిపత్యాన్ని కూడా కలిగినటువంటి వాడిగా కనబడతాడు, గొప్ప శక్తిగా తయారవుతాడు. ఇక 4వది రోమన్ సామ్రాజ్యం యొక్క పునరుజ్జీవం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 16 నుంచి 24తో పోల్చి చూస్తే క్రీస్తు వారు తిరిగి రాకముందే అన్యజనులు ప్రపంచ శక్తి యొక్క తుది రూపమైనటువంటి రివైవ్డ్ రోమన్ ఎంపైర్గా ఏర్పడేటువంటి 10 రాజ్యాలుగా కనబడుతుంది. 10 రాజ్యాల నుంచి ఈ యొక్క క్రీస్తు విరోధి వస్తాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే క్రీస్తు విరోధి రివైవ్డ్ రోమన్ ఎంపైర్ యొక్క ప్రధాన పాలకుడు లేదా 7 తలలు అని కొంతమంది బైబిల్ ఎక్స్పోజిటర్స్ అంటున్నారు. ఆ 7 తలలు ఎవరు అంటే ఈజిప్ట్, అజీరియా, బాబిలోన్, మీడో పర్షియా, గ్రీస్, రోమ్ మరియు ఈ యొక్క రివైవ్డ్ రోమన్ ఎంపైర్గా ఈ 7 కనబడతాయి. మరి 7 తలలు కూడా ప్రపంచ ఆధిపత్యం కలిగినటువంటి సామ్రాజ్యాలుగా కావచ్చు అని మరికొందరు అంటున్నారు. సో మరికొందరైతే 7 తలలు 7 పర్వతాలను సూచిస్తుంది అని చెప్తున్నారు. ప్రకటన 17:9 ప్రకారం ఒక పర్వతం ఒక రాజ్యాన్ని సూచిస్తుంది. దానియేలు 2వ అధ్యాయం ప్రకారం 7 కొండలపై నిర్మించినటువంటి రోమ్ పట్టణానికి కప్పబడినటువంటి ఒక సూచనగా కావచ్చు అని ప్రకటన 17:18 ప్రకారం అంటున్నారు. ఈ అభిప్రాయాలన్నీ కూడా చూస్తుంటే ఈ క్రీస్తు విరోధి యొక్క రాజ్యం పునరుజ్జీవించినటువంటి, రూపాంతరం చెందినటువంటి మోడర్న్ రోమన్ సామ్రాజ్యం అనేటువంటి ఆలోచనకు ఇవన్నీ కూడా అంగీకరిస్తాయి. ఇకపోతే ఐదో విషయం ఏంటి అంటే గ్లోబల్ పవర్. ఎస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ పవర్ని, పొలిటికల్ పవర్ని, వీటన్నిటిని కూడా సంపాదించుకుంటాడు క్రీస్తు విరోధి. 13:1 ప్రకారం దాని కొమ్ములపై 10 కిరీటాలు ఉన్నాయి అని చూస్తాం. 10 కొమ్ములు లేదా కిరీటాలు అనేవి అబద్ధ క్రీస్తు రాజ్యం యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఈ యొక్క క్రీస్తు విరోధి యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఇది చివరికి మొత్తం భూగోళాన్ని ఆలింగనం చేసేస్తుంది. ఇక నెంబర్ 6th ఆస్పెక్ట్ ఏంటంటే దైవ దూషణకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రకటన 13:1 ప్రకారం మరియు దాని తలపై దైవదూషమైన పేర్లు, దేవదూషణకరమైన పేర్లు కనపడతాయి ప్రకటన గ్రంథంలో. ఇవి క్రీస్తు విరోధి యొక్క పాత్రను సూచిస్తాయి. ఆయన, ఈ క్రీస్తు విరోధి దైవదూషణ చేసేటువంటి నోరు కలిగి ఉన్నవాడు అని తెలుస్తుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5 వాక్యాల ప్రకారం ఈయన దేవదూషణకరమైన నోరు కలిగినవాడు మరియు అన్నిటికంటే తనను తాను ఎక్కువ చేసుకుంటాడు, తనను తాను దేవుడు అని పిలిపించుకుంటాడు, పూజించాలని కోరతాడు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:4 ప్రకారం. ఇక 7వ విషయం ఏంటి? ఎవరు ఈ క్రీస్తు విరోధి అంటే ఈ యొక్క క్రీస్తు విరోధి గొప్ప సైన్యం. ఈ గొప్ప సైన్యం ఈ క్రీస్తు విరోధికి ఉంటుంది. ప్రకటన గ్రంథం 13:2 ప్రకారం మృగం చిరుతపులిలా కనపడుతుంది. ఈ మృగం అనేది చిరుతపులిలా ఉంటుంది. చిరుతపులి వేగంగా, చాకచక్యంగా మరియు చురుకుదనంగా ఉండడం మనం చూస్తాం. వాటి కోసం ప్రసిద్ధి చిరుతపులి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ఈ యొక్క చిరుతపులికి వేగానికి, చాణక్యానికి, చురుకుదనానికి ప్రసిద్ధి. దానియేలులోని ఇలాంటి విషయం అలెగ్జాండర్ ది గ్రేట్ని సూచించేదిగా ఉంటుంది, అతని రాజ్యాన్నిగా సూచించేదిగా ఉంటుంది. ఇది వేగంగా, చాకచక్యంగా మరియు చురుకైనటువంటి సైన్యాన్ని కలిగినటువంటి, ధైర్యాన్ని కలిగిన సైన్యం కలిగినటువంటిది. ఈ క్రీస్తు విరోధి కూడా, అతని శక్తులు కూడా ఇలాంటివే అని చెప్పొచ్చు. ఇలా ఉండేటువంటి ఆధిపత్యాన్ని ఉండేటప్పుడు అలాంటివే ఉంటాయి. ఇకపోతే క్రీస్తు విరోధి ఎవరు అంటే క్రీస్తు విరోధి భయంకరమైనటువంటి వాడు, భయంకరమైనది. దాని పాదాలు ఎలుగుబంటిలా ఉన్నాయి అని ప్రకటన 13:2 కనబడతాయి. ఆ మృగం యొక్క పాదాలు ఎలుగుబంటిలా ఉంటాయి. ఈ యొక్క దానియేలు గ్రంథ ప్రస్తావనలో ఎలుగుబండి మాదో పర్షియాను సూచిస్తుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం ఇది యుద్ధంలో బలము మరియు ఉగ్రతకు ప్రసిద్ధి చెందినటువంటిది. యెషయా గ్రంథం 13వ అధ్యాయం ప్రకారం ఇలాంటి బలము మరియు ఉగ్రత ఖచ్చితంగా ఉన్నటువంటి విధంగా ఈ యొక్క క్రీస్తు విరోధి, అతని శక్తులు ఉంటాయి. ఇకపోతే 9వ పాయింట్, 9th ఆస్పెక్ట్ ఏంటంటే శక్తివంతమైనటువంటి పదాలు. ఈ యొక్క క్రీస్తు విరోధి కలిగినటువంటిది ఏంటి అంటే శక్తివంతమైనటువంటి, ఆకర్షించేటువంటి పదాలు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యం చూస్తే దాని నోరు సింహములాగా ఉంటుంది అని. సో దానియేలులో ఉన్నటువంటి అంశం సింహాన్ని చూస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యంలో ఇది బాబిలోనియను సూచిస్తుంది, బాబిలోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. త్వరగా కదిలేటువంటి సామ్రాజ్యానికి ప్రసిద్ధి. ఇలాంటి లక్షణాలతో క్రీస్తు విరోధి కనపడతాడు. ఆ లక్షణాలు ఉంటాయి. ఇకపోతే ప్రకటన గ్రంథం 13:2 అలాగే దానియేలు గ్రంథం 7 ఈ 2 అధ్యాయాల్ని పోల్చితే గనక క్రీస్తు విరోధి యొక్క చివరి ప్రపంచ సామ్రాజ్యం రివైవ్డ్ రోమన్ ఎంపైర్గా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. సో మునుపటి అన్ని సామ్రాజ్యాలతో కూడా ఇది పాతుకుపోతుంది, అవన్నీ నెట్టివేసి ఇదే వస్తుంది. ఇది మునుపటి సామ్రాజ్యాలన్నింటినీ కూడా తుడిచిపెట్టేస్తుంది. ఒకే రాజ్యంగా, ఒకే శక్తిగా ఉండేటువంటి ప్రయత్నం. ఇక ఆఖరి పాయింట్ ఏంటంటే ఈ క్రీస్తు విరోధి సాతాను శక్తి కలిగినవాడు. సాతాను శక్తి కలిగినవాడు క్రీస్తు విరోధి. ప్రకటన గ్రంథం 13:2 చూస్తే ఘట సర్పము తన శక్తిని, సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని
ఈ యొక్క మృగానికి ఇచ్చినట్లు మనం చూస్తాం. అంటే మృగానికి శక్తి, సింహాసనం, అధికారాన్ని ఇస్తాడు. ఈ క్రీస్తు విరోధి యొక్క అంతిమ మూలం ఎవరు అంటే అది సాతానే. క్రీస్తు విరోధి యొక్క అంతిమ మూలం సాతానిగా ఇక్కడ మనకు కనబడతాడు. సో ఈ లక్షణాలన్నీ కూడా మనకు ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో కనపడతాయి. ఇకపోతే మరికొన్ని ప్రాముఖ్యమైన అంశాలు, అతను వచ్చి ఏం చేస్తాడు, అతని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లక్షణాలు ఏంటి అనేవి కూడా మనం చూడాలి. ఇకపోతే ఈ యొక్క క్రీస్తు విరోధి ఎవరు అంటే పునర్జన్మ నుంచి వచ్చిన వ్యక్తి కాదు, గత వ్యక్తి యొక్క పునర్జన్మ కాదు, భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైన దేవుని వ్యతిరేకమైన శక్తి. అబద్ధ క్రీస్తు వాస్తవానికి పునరుద్ధానం అయ్యే అవకాశం లేదు, కానీ అతను పునరుద్ధానం చేయబడిన రూపాన్ని మాత్రం ఇవ్వచ్చు. సాతానుకు అంతీంద్రియ సామర్థ్యాలు ఉన్నాయి, కానీ మనుషులను మృతుల్లో నుంచి పునరుద్ధానం చేయగల శక్తిమంతుడు మాత్రం కాదు. అది దేవునికి మాత్రమే సాధ్యం. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క క్రీస్తు విరోధి మాత్రం అతను ఒక గొప్ప మాస్టర్, గొప్ప మాస్టర్ మెజిషియన్, ఒక ఇంద్రజాలికుడు లేదా సూపర్ సైంటిస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు క్రీస్తు విరోధి యొక్క లక్షణాలు చూద్దాం. 10 లక్షణాల గురించి మనం మాట్లాడదాం. దాంట్లో మొదటిది ఏంటి అంటే అతడు దేవుడు అని చెప్పుకుంటాడు. అతను దేవుడని చెప్పుకొని ఆరాధించబడడానికి ప్రయత్నం చేస్తాడు. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వాక్యాలు చూడండి. అతడు దేవుడు అని పిలువబడతాడు, లేదా దానికి ఉన్నటువంటి ప్రతి దాన్ని వ్యతిరేకిస్తాడు, ఆరాధించాలని చెప్తాడు. తద్వారా తనను తాను దేవుని ఆలయంలో ఆయన ప్రత్యక్షంగా ఉంటాడు, తను కూర్చుంటాడు, దేవుడిగా ప్రకటించుకుంటాడు. అతను దేవుడిగా చెప్పుకొని ఆరాధించబడడానికి ప్రయత్నాలు చేస్తాడు, మొదటి లక్షణం. ఇక రెండవది ఏంటి అంటే దేవుణ్ణి దూషిస్తాడు. ప్రకటన గ్రంథం 13:6లో ఇలా ఉంటుంది, తన పేరును, ఆయన దేవుని యొక్క నామాన్ని దూషించడానికి, దేవుని వ్యతిరేకమైన దైవ దూషణతో కూడినటువంటి ఒక నోరు ఉంటుంది, ఆ నోరు తెరిచాడు అని ఉంటుంది. దేవుణ్ణి దూషించే వ్యక్తిగా కనపడతాడు, 2వ లక్షణం. ఇక 3వ లక్షణం చూద్దాం. అతడు అద్భుతమైన శక్తులను ప్రదర్శిస్తాడు. ఈ యొక్క క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత అనేకులను మోసగించడానికి అద్భుతమైన కార్యాలు చేస్తాడు, అద్భుత శక్తులను ప్రదర్శిస్తాడు. ప్రకటన గ్రంథం 13:13 ప్రకారం గొప్ప సంకేతాలను ప్రదర్శిస్తాడు. అంతకుముందు చేసినటువంటి, అంటే అగ్నిని కూడా ఆకాశం నుంచి భూమి మీదకి రప్పించేటువంటివి, వానలు కురిపించేటువంటివి, వర్షాన్ని ఆపేటువంటివి, ఇలా అనేకమైన అద్భుతాలు శక్తులు ప్రదర్శిస్తాడు. ఇక 4వ క్యారెక్టర్ ఏంటంటే, 4వది క్రీస్తుకు వ్యతిరేకమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. క్రీస్తుకు వ్యతిరేకమైన జీవనాన్ని కోరాలని చెప్తాడు. సో ప్రకటన గ్రంథం 13:4 ప్రకారం కత్తితో గాయపడి ఇంకా జీవించిన మృగం గౌరవార్థం ఒక ప్రతిమను ఏర్పాటు చేయాలని వారిని ఆదేశిస్తాడు, ఒక ప్రతిమ చేయాలని చెప్తాడు. సో ఆ ప్రతిమ చేసిన తర్వాత ఆ ప్రతిమని ఆరాధించేలా చేయాలి అని చెప్తాడు. ప్రకటన గ్రంథం 13:12 ప్రకారం ఆ ప్రతిమకు చాలామంది ఆరాధిస్తారు, ఆయన ఆరాధించేటువంటి క్రమంలోకి వెళ్ళిపోతారు ప్రజలందరూ. సో ఈ విధంగా ఒక మనుషుడి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క క్రీస్తు విరోధి గాయం చేత, ఆయనకి ఏ విధమైనటువంటి గాయం చేత బలహీనుడై ఉంటే ఆయనకు ఒక విగ్రహం కానీ లేదా ఒక విధమైనటువంటి ఒక ప్రతిమను కానీ నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. అలా నిలబెట్టే ప్రయత్నంలో ఆ విగ్రహం ప్రపంచాన్ని శాసించేదిగా, ఆరాధించబడేదిగా ఉంటుంది. ఇక 5వ లక్షణం ఏంటి అంటే పూర్తి అధికారంతో వస్తాడు, క్రీస్తు వ్యతిరేక నియమాలు పెడతాడు. ప్రకటన గ్రంథం 13:5-7 వాక్యాల ప్రకారం 3.5 సంవత్సరాలు ఆయనకు ప్రతి తెగల నుంచి, ప్రతి భాష నుండి, ప్రతి ప్రజల నుంచి వారి దేశాలపై అధికారం ఇవ్వబడుతుంది. అంటే ఈయన సంపూర్ణమైనటువంటి అధికారంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత క్రీస్తుకు వ్యతిరేకమైన నియమాలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడతాడు. అంతేకాదు 6వ లక్షణం ఏంటి అంటే, ఇది చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, ఈ యొక్క క్రీస్తు విరోధి ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తాడు. వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని, ఇలా ప్రతిదాన్ని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించేవాడిగా ఉంటాడు ఈ యొక్క క్రీస్తు విరోధి. నుదుటి మీద కానీ, చేతి మీద కానీ ఆ యొక్క మృగం యొక్క సంఖ్యను కానీ లేదా దాని పేరైనను కానీ ఆ ముద్రను వేయించుకునేటువంటి వాళ్ళకి అమ్మకం కానీ, కొనుగోలు కానీ, వర్తక వ్యాపారాలు కానీ జరగవు. సో అలాగా ప్రపంచ వాణిజ్యాన్ని కూడా నియంత్రించేవాడిగా ఈయనుంటాడు. ఇక 7వది ఏంటి అంటే, 7వ లక్షణం, 7వ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి దేవుని పని చేస్తాడు. దేవుని ఆలయాన్ని అపవిత్రం చేస్తాడు. అపవిత్రమైనటువంటి ఒక థింగ్ని లేదా ఒక వస్తువుని ఈ యొక్క ఆలయంలో పెడతాడు. ఇలా ఆలయంలో పెట్టి ఆలయాన్ని అపవిత్రపరుస్తాడు. అపవిత్రం చేసినప్పుడే అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత అందరికీ తెలుస్తుంది. ఇకపోతే 8వ లక్షణం ఏంటి అంటే, యెజ్రెయేలును వ్యతిరేకిస్తారు. యెజ్రెయేలు యొక్క వ్యతిరేకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. క్రీస్తునికి వ్యతిరేకంగా యెజ్రెయేలు వారిని తృణీకరిస్తారు. సాతాను మరియు అతని పాలనలో ఉన్నటువంటి వారందరూ కూడా యూదుల యొక్క నాశనాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 40-41 వాక్యాలు చూస్తే, చివరి గడియల్లో దక్షిణాది రాజు అతని వైపుకు వస్తాడు మరియు ఉత్తర రాజు అతనికి వ్యతిరేకంగా సుడిగాలిల, రథాలతో, గుర్రాలతో, అనేకమైన వాడలతో వస్తారు.
మొదట అతను యెరూషలేము రక్షకుడిగా సహాయం చేస్తానని నమ్మిస్తాడు, వాగ్దానం చేస్తాడు. అతను ఎప్పట్లాగానే అబద్ధికుడు మరియు అతనిలో నిజం లేదు గనుక మోసం చేస్తాడు. అతడు ఒక ఒప్పందాన్ని మరొక దాని తర్వాత విచ్ఛిన్నం చేస్తాడు. ఇలా వాగ్దానం చేస్తాడు, కానీ దాని తర్వాత వాటన్నిటినీ కూడా విచ్ఛిన్నం చేసేస్తాడు. ఇట్లాంటి అబద్ధ శక్తులు దానియేలు గారి నుంచి వచ్చినటువంటి వివరణ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే 9వది, క్రీస్తుకు వ్యతిరేకంగా పోరాడడానికి భూమి మీద సైన్యాలని సమకూరుస్తాడు. ఈ యొక్క క్రీస్తు విరోధి వచ్చి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సమస్త జాతి నుంచి, ప్రపంచ మూలాల నుంచి, రాజుల నుంచి సైన్యాలని, జనాన్ని సమకూరుస్తాడు, యుద్ధానికి ప్రేరేపిస్తాడు, యుద్ధం చేస్తాడు. ఇకపోతే 10వ లక్షణం ఆఖరిది ఏంటి అంటే, అతను అగ్నిగుండంలో ప్రాణం ఉండగానే వెళ్ళిపోతాడు. ఈ యుద్ధం జరిగిన తర్వాత క్రీస్తు యొక్క శక్తికి ఈ క్రీస్తు విరోధి పనిచేయక ఓడిపోతాడు. ఓడిపోయినటువంటి ఈ క్రీస్తు విరోధి నరకంలో పడవేయబడతాడు. మండుటండు అగ్ని గుండంలో ఈ యొక్క క్రీస్తు విరోధి పడవేయబడతాడు. ప్రకటన 19:19 ప్రకారం ఇద్దరిని కూడా అగ్నిగుండంలో ప్రాణాలతోనే పడవేయడాన్ని మనం చూస్తాం. అంటే ఇద్దరు ఎవరు అంటే, ఒకటి క్రీస్తు విరోధి, 2 అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి, ఇద్దరు కూడా అగ్నిగుండంలో పడవేయబడతారు యుద్ధంలో ఓడిపోయి. ఇవి ఆయన వచ్చి చేసేటువంటి లక్షణాలు, ఆయన చేసేటువంటి పనులు. క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత జరిగేటువంటి సంభవాలు, వాక్యానుసారమైనటువంటి వివరణలు ఇవే. అయితే అంతకుముందు మనం మాట్లాడినటువంటి 10 విషయాలు, ఆయన క్యారెక్టర్ను గుర్తు చేస్తే, ఆయన లక్షణాలను గుర్తు చేస్తే, ఆయన విధి విధానాలను గుర్తు చేస్తే, ఈ క్రీస్తు విరోధి యొక్క లక్షణాలను, భవిష్యత్తులో జరిగేటువంటి సంభవాలను తెలియచేస్తుంది. కాబట్టి పూర్తిగా క్రీస్తు విరోధి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇలాంటి మరికొన్ని ముఖ్యమైన సంగతులను మరొక వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరొక మంచి అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్.